ఈ వీడియోలో మనం లోనావాలాలోని మంచి టూరిస్ట్ స్పాట్స్ మరియు కార్లా కేవ్స్ గురించి తెలుసుకుందాం. కార్లా కేవ్స్ చాలా పురాతనమైన బుద్ధిస్ట్ కేవ్స్ దగ్గర ఏక్వీరా మాతా టెంపుల్ కూడా ఉంది. అది ఈ మహారాష్ట్రలో చాలా ఫేమస్ టెంపుల్. వయసుతో సంబంధం లేకుండా భక్తులు ఆ ఏకవీర మాతా దేవి టెంపుల్ను దర్శించుకుంటా ఉంటారు. ఈ వీడియోలో వాటి విశేషాలు చూద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 6 ఆఫ్ అవర్ సహ్యాద్రి మౌంటైన్ ట్రిప్. ఫ్రెండ్స్, ఈరోజు మేము లోనావాలాలోని ఫేమస్ పాయింట్స్కు వెళ్తున్నాం. అదే వ్యాలీ వ్యూ పాయింట్ అండ్ కార్లా కేవ్స్. ఫ్రెండ్స్, ఇదే టైగర్ పాయింట్, one of the beautiful viewpoint in Lonavala. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అమేజింగ్. ఎత్తైన సహ్యాద్రి మౌంటైన్స్, వ్యాలీ, బ్యూటిఫుల్ లొకేషన్ ఫర్ ఫోటోగ్రఫీ. ఫ్రెండ్స్, ఇది లైన్స్ పాయింట్. లోనావాలాలో ఫేమస్ వ్యూ పాయింట్. ఎక్కడున్నారో చెప్పండి. లోనావాలా లైన్ పాయింట్. దిస్ ఈస్ హైయెస్ట్ పాయింట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. లక్ష్మణరావు, మై నేమ్ ఇస్ లక్ష్మణ్. ప్రస్తుతానికి లోనావాలాలో ఈ స్టాప్ అండ్ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయడం వచ్చాం. బైక్ రైడింగ్ మీద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. టైగర్ పాయింట్ అండ్ లైన్ పాయింట్స్ పక్క పక్కనే ఉన్నది. ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. దీనికి ఫోన్ మీరు సామ్సంగ్ పెట్టారు కదా, ఏ ఫోన్ అయినా పెట్టుకోండి సార్. పెరుగు మిక్స్డ్ ఓన్లీ కీరా. కార్న్ పకోడా లోనావాలాలో ఆస్వాదిస్తున్నారు టీమ్ అంతా. లోనావాలాలో స్పెషల్ అంటే లోనావాలా స్పెషల్ కార్న్ పకోడా. ఫిష్ పకోడా. దానిలో మన లక్ష్మణరావు గారికి కీరా కావాలంట.
ఫ్రెండ్స్, డ్రోన్ వ్యూలో ఈ పాయింట్ అందాలు ఆస్వాదిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్లా కేవ్స్ కు వెళ్దాం. ఈ కేవ్స్ పూణే లోనావాలా రూట్ లో 15 కిలోమీటర్స్ బిఫోర్ లోనావాలా, కార్లే విలేజ్ నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. పైన ఉన్నాయి కర్లే కేవ్స్. వెహికల్ పార్కింగ్ ఫీజ్ 20 రూపీస్. ఇక్కడ పార్క్ చేసి పైకి ఎక్కి వెళ్ళాలి. ఏరియా వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి పైకి వెళ్ళాలి. మెట్ల దారి నడుచుకుంటూ దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది టోటల్. పైకి ఎక్కుతూ వెళ్ళాలి. చూడండి ఎంత హైట్ లో ఉన్నాయో. ఫ్రెండ్స్, ఈ కేవ్స్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్ పర్ హెడ్. పార్కింగ్ ఫీజ్ 40 రూపీస్ పర్ బైక్. ఫ్రెండ్స్, ఇవే కార్లా కేవ్స్. లోనావాలా సమీపంలో ఉన్నాయి, ఒక 10 కిలోమీటర్స్ దూరంలో. ఇవి కూడా ఫేమస్ ఏన్షియంట్ కేవ్స్. పైకి రావటానికి చాలా ఘాట్ రోడ్ ఉంది, ప్లస్ మెట్లు కూడా చాలా స్టీప్ గా ఉన్నాయి. దాదాపు 1 కిలోమీటర్ పైకి నడవాల్సి వస్తుంది. కొంచెం స్టీప్ గా ఉన్నాయి, అయినా కూడా చాలా బాగుంటుంది. దారిలో మొత్తం షాపింగ్స్, 2 పక్కల షాపింగ్స్ ఉన్నాయి, అన్ని చూసుకుంటా రావచ్చు సరదాగా. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఇది ఏకవీరాదేవి టెంపుల్ అని టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. అందరు అక్కడికి దర్శించుకోవడానికి వస్తున్నారు భక్తులంతా. అవుట్ సైడ్ వ్యూ చూడండి, కార్లా కేవ్స్ అవుట్ సైడ్ వ్యూ.
కేవ్స్ అండి ఎంట్రీ. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, అంతా రాతిలోనే చెక్కారు. ఎంత హైట్ ఉంది చూడండి. దాదాపు ఒక 40-50 మీటర్స్ హైట్ ఉంది. ధ్యాన మందిరం ఇది. ఎంత హైట్ ఉంది, అంతా రాతితోనే చెక్కినాయి అన్ని బీమ్స్ పిల్లర్స్ టైప్ లో. సూపర్ సూపర్ ఆర్కిటెక్చర్. ఇటువైపు అంతా వెనక కూడా నడవటానికే పాసేజ్ లాగా ఉంది, కానీ అంత చీకటి. వెళ్తున్నామండి. మొత్తం ఇరుకైన మెట్ల దారి, చీకటిగా ఉంది. అంతా చీకటి, మెట్లు కూడా ఇరుక్కున్నాయి. అన్ని క్లోజ్ చేసి పెట్టారు. మొత్తం సింగిల్ రాక్, పెద్ద హాల్, సైడ్ లో అన్ని చిన్న చిన్న రూమ్స్. మొత్తం చేత్తో ఉల్లితో చెక్కినాయి, సుత్తి ఉల్లితో. టెక్నాలజీ లేని టైంలో కూడా ఎంత బాగా చెక్కారో చూడండి. పైకప్పు కూడా బాగా లెవెల్గా. ఫ్రెండ్స్, ఏకవీరాదేవి టెంపుల్ లోపల జరుగుతున్న పూజను ఇక్కడ డిస్ప్లేలో చూడండి.
ఇక్కడ మొత్తం 2 కేవ్స్ ఉన్నాయి. ఇది కార్లే, రెండోది బాజే కేవ్స్. అవి కూడా ఇలాగే ఉంటాయి. కాకపోతే కార్లే కేవ్స్ కొంచెం ధ్యాన మందిరం చాలా బాగుంది. బాజే కేవ్స్ లో కూడా ఉంది కానీ అంత ఆర్కిటెక్చర్ లేదు. హైట్ చూడండి ఎంత హైట్ లో ఉన్నాం. ఒకే కొండని మలిచి చెక్కారు మొత్తం శిల్పాలు కానీ, లోపల ఆర్కిటెక్చర్ చిన్న చిన్న శిల్పాలు డిజైన్స్ అన్ని సింగిల్ రాక్ లో చేత్తో చెక్కినాయి. రియల్లీ మన ఇండియన్ స్కల్ప్చర్స్ ని మెచ్చుకోవచ్చు. టెక్నాలజీ లేని టైంలో కూడా చేతులతో ఇలాంటి అందమైన ప్రదేశాలు, ఇలాంటి అందమైన కట్టడాలు తమ శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడతాయి. కార్లే కేవ్స్ చూసుకుని రిటర్న్ అవుతున్నాం. రష్ అయితే చాలా ఉంది. పైన టెంపుల్ ఉండటం వల్ల మెయిన్ టెంపుల్ కోసమే వస్తున్నారు అందరు. పక్కన కేవ్ ఉంది కాబట్టి అది చూస్తున్నారు. ఫేమస్ టెంపుల్ అనుకుంటా. భక్తులు మట్టుకు భయంకరంగా ఉన్నారు. చిన్నలు, పెద్దలు, లేడీస్, జెంట్స్ అందరు వయసుతో నిమిత్తం లేకుండా ముసలోళ్ళు కూడా చిన్నగా పైకి వెళ్తున్నారు దేవుని దర్శించుకోవడానికి. ఫ్రెండ్స్, ఈ రోజుతో మా లోనావాలా లోకల్ టూర్ పూర్తయింది. ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ టైం మేము మొత్తం చూడలేకపోయాం. రేపు మార్నింగ్ మా రైడ్ లోనావాలా టు బొరుడ్. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.